హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్ టు బాజు బ్యూటీ వరల్డ్. ఈరోజు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అనమాట. ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే, సండే స్పెషల్గా యశు ఒక డిష్ అడిగాడు, ట్రై చేయబోతున్నా అనమాట. సో అదేంటో మీరు కూడా నాతో పాటు చూసేయండి. ముందుగా వాటర్ బాయిల్ అవుతున్నాయి. అరే వాటర్ చూపించరా? వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఎందుకు బాయిల్ అవుతున్నాయి అనేది కూడా చెప్తాను. సో బాయిల్ అయిన వాటర్లు పక్కన బాయిల్ అవుతున్నాయి కదా, ఇది పాస్తా ప్రిపేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇది 4 మెంబర్స్కి సరిపడా పాస్తాని ప్రిపేర్ చేస్తున్నాను. బాయిల్ అయిన వాటర్లో పాస్తాని వేసేసి ఉడికిన తర్వాత ఒక 15 మినిట్స్ వరకు ఉడికించాలి. ఆఫ్టర్ దట్ అవి జల్లెడ పట్టేసుకొని వడపోసేసుకొని బండిలో ఆయిల్ వేసి హీట్ చేసుకున్నాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసరికి టమాటో, పచ్చిమిరప, క్యారెట్, ఉల్లిపాయలు, ఆనియన్, గార్లిక్. అయితే ఫస్ట్ నేను గార్లిక్ సన్నగా తరిగి చేసుకొని ఆ తరిగిన ముక్కలు అండ్ చిల్లీస్ సన్నగా తరిగేసుకొని చిల్లీస్ వేసి ఫ్రై చేశాను అనమాట. లైట్గా దూరగా వేయించిన తర్వాత ఆనియన్స్ వేయాలి. సన్నని ముక్కలుగా తరుక్కున్న ఆనియన్స్ని వేసేసి వేయించాలన్నమాట. అది ఎలాగ మనకి మంచి రెడ్డిష్ కలర్ వచ్చేలాగా, అంటే ఎక్కువ వేయించొద్దు, జస్ట్ ఆ పచ్చిదనం పోయే వరకు వెయిట్ చేసి అందులో మనకు కొంచెము పసుపు, సరిపడినంత ఉప్పు, జీరా పౌడరు, ఇప్పుడు అది జీరా పౌడర్ వేసాను, అలాగే మనకి ధనియా పౌడరు, ఆ తర్వాత నల్ల మిరియాల పౌడరు, సరిపడినంత కారం అన్నమాట. ఇవన్నీ వేసి చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఆ ఆయిల్లో కలుపుకోవాలి. తర్వాత క్యారెట్ ముక్కలు, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు కూడా వేసి మొత్తం తిప్పేసేయాలన్నమాట చక్కగా. దాంతో కొంచెము 2 టొమాటోస్ ప్యూరిఫై చేశాను, టొమాటో ప్యూరీ చేసి వేసాను. తర్వాత దాంట్లోనే దాల్చిన చెక్క పౌడర్ కొంచెం వేసాను. సరిపడినంత వాటర్ వేసి చక్కగా వేగనియ్యాలన్నమాట. వేగించిన తర్వాత ఒక గ్రేవీ క్రియేట్ అయిన తర్వాత కన్సిస్టెన్సీని చూసి ఆఫ్టర్ దట్ ఏదైతే ఉడికిచ్చిన ఇవి ఉన్నాయి కదా పాస్తా వేసేసాము. దాంట్లో తిప్పి ఒక 5 మినిట్స్ కొద్దిగా కొత్తిమీర తరుగు వేసేసి దించబోయే ముందు నిమ్మకాయ వేసేసామన్నమాట. ఇప్పుడు అది ప్లేట్లో సర్వ్ చేసుకోవటమే. ఫ్రెండ్స్, నా తెలుగులో మిస్టేక్స్ ఉండొచ్చు, ప్లీజ్ అర్థం చేసుకోండి. పాస్తా అయితే ప్రిపేర్ అయిపోయింది. Taste it. How is it? మాస్టర్ షెఫ్ కన్నా నువ్వే నా మమ్మీ షెఫ్. మమ్మీ మా వ్యూవర్స్ కి బై చెప్పు. బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. హ్యాపీ సండే టు ఆల్. బై బై.